మన తెలంగాణ ముఖ్యమంత్రి గారు ఆడవాళ్లకు మహాలక్ష్మి పథకం ద్వారా బస్సులలో ఫ్రీగా ప్రయాణం చేయవచ్చు అని ఒక సౌలభ్యాన్ని కల్పించిండ్రు. అయితే ఇప్పుడు మహిళా సంఘాల వాళ్ళు మాకు ఫ్రీ బస్ సౌకర్యం అవసరం లేదు అంటున్నారు. ఎందుకంటే వాళ్ళకి సీట్లు దొరకట్లేదు, వీళ్ళు టికెట్లు తీసుకోవట్లేదు కాబట్టి సీట్లలో కూర్చోకండి మీరు అని బస్సులో డ్రైవర్లు కండక్టర్లు చెప్తున్నారు. ఎందుకు అంటే మేమేమో టికెట్లు కొనుక్కొని నిలబడాలి, వీళ్ళేమో ఫ్రీగా బస్సులో ప్రయాణం చేస్తారా అని మగవాళ్ళందరూ కూడా కండక్టర్లను అడుగుతున్నారు. బస్సు ఎక్కడానికి ఇష్టపడట్లేదు. మరి వాళ్ళకి టార్గెట్ ఉంటుంది కదండి, డబ్బులు కలెక్ట్ చేయాలి, అందుకోసం వాళ్ళకి ఏమి ఇబ్బంది అయిపోతున్నది. మరి వీళ్ళకేమో ఏం చేసిండ్రు అంటే బస్సులలో ఇంతకుముందు ఆడవాళ్లకు కేటాయించిన సీట్లను ఆడవాళ్ళనే కూర్చొని ఇవ్వాలి, ఆడవాళ్లను గౌరవించాలని రాసేవాళ్ళు. ఇప్పుడేం రాసిండ్రు, పురుషులను గౌరవించడం మన సాంప్రదాయం, వాళ్ళ కేటాయించిన సీట్లలో వాళ్ళని కూర్చొనిద్దాం అని రాసి పెట్టిండ్రు. ఆ సీట్లు ఖాళీ ఉన్నా కూడా ఆడవాళ్ళను కూర్చొని ఇవ్వట్లేదు. అందుచేత ఇప్పుడు ఆడవాళ్ళకి ఇబ్బందులు ఏర్పడుతున్నాయి బస్సు ప్రయాణం. అందుకని మహిళా సంఘాల వాళ్ళు మాకు ఈ ఫ్రీ బస్ సదుపాయం అవసరమే లేదు అనే పరిస్థితి వచ్చింది. ఏదైనా కూడా ఫ్రీగా దొరికినప్పుడు దానికి విలువ ఉండదండి. ఫ్రీ ఆఫర్లు మనం తీసుకున్నప్పుడు మనకు దానికి వాల్యూ ఇయ్యరు. అది మనం తెలుసుకోవాలి.